గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా చేపట్టనున్న ప్రాజెక్టులేంటి, అందుకు ఎన్ని ఎకరాల భూమి అవసరం, ఆ భూమి సమీకరించడానికి సర్కారు చేపడుతున్న చర్యలేంటి, భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించకపోతే రాజధాని తరహాలో ల్యాండ్ పూలింగ్ చేస్తారా, దానిపై అధికారులు ఏమంటున్నారు? రాష్ట్ర విభజనకు ముందే గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఐటీ పార్క్ ఉంది. అలాగే విమానాశ్రయం సేవలు అందిస్తోంది. ఇక ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు ఈ సెగ్మెంట్ నుంచే వెళ్తాయి. వాటికి తోడు మరో 10 సంస్థలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ఇంకా వివిధ పనుల విస్తరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపు, పోలవరం కుడి కాలువకు భూముల సేకరణ, సిఆర్డీఏ ఔటర్ రింగ్ రోడ్, సిఆర్డీఏ ఇన్నర్ రింగ్ రోడ్, గొల్లపూడి చినౌట్పల్లి బైపాస్ రోడ్, మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపో, ఏలూరు కాలువ వెడల్పు, కొండపావులూరు వద్ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్, వీరపనేనిగూడెం వద్ద ఏపీఐఐసి ప్రాజెక్ట్, బుడమేరు కాలువ వెడల్పు, జాతీయ రహదారి విస్తరణ, రైల్వే లైన్ ట్రిప్లింగ్, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ, మల్లవల్లి అమ్యూజ్మెంట్ పార్క్, గన్నవరం కంకిపాడు ఇండస్ట్రియల్ జోన్, రామవరపాడు రింగ్ ఫ్లైఓవర్ కోసం ఆక్రమణల తొలగింపు. ఇవి గన్నవరం సెగ్మెంట్ లో ఏర్పాటైన అవుతున్న ప్రాజెక్టులు. వీటి కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దాంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్ విస్తరణ కోసమే 1,229 ఎకరాల భూమి అవసరం. కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు కోసం 60 ఎకరాలు తీసుకున్నారు. వీరపనేనిగూడెంలో ఐటీ పార్క్ కోసం ఏపీఐఐసి 200 ఎకరాలు సేకరించింది. ఇక సూరంపల్లిలో సిఐపిటి కోసం 12 ఎకరాలు అవసరం. ఇదే ప్రాంతంలో మొబైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు 20 ఎకరాలు కావాలి. గన్నవరం మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఆయుష్, మళ్ళీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కు కొండపావులూరు విలేజ్లో 150 ఎకరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ మధ్య ఒక మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి వస్తూ ఉంది. దాన్ని కూడా ఒక 20 ఎకరాలు అక్కడ ఇస్తున్నాము. తర్వాత వీరపనేనిగూడెంలో ఐటీ పార్క్ కోసము ఒక 200 ఎకర్స్ ఇస్తున్నాము. సో అదైన తర్వాత సూరంపల్లి దగ్గర మళ్ళీ ఇది గన్నవరంలోనే సిపెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, వీళ్ళకి 12 ఎకర్ ఇవ్వడం జరిగింది. ఇక మెట్రో డిపో ఏర్పాటు కోసం నిడమానూరులో 50 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పోలవరం కుడి కాలువ నిర్మాణం కోసం 200 ఎకరాలకు పైగా ఇప్పటికే సేకరించారు. ఇక బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్లోని కొన్నిట్లో కూడా ఈ ప్రాజెక్టులు సంస్థల ఏర్పాటుకు భూమి కావాలి. ఎయిర్పోర్ట్ విస్తరణ అత్యవసరం కావడంతో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. విస్తరణకు భూములు ఇచ్చిన వారికి రాజధాని గ్రామాల భూములు చెల్లించేందుకు అంగీకరించింది. దాంతో ఇప్పటి వరకు 500 ఎకరాల భూమి ఇచ్చేందుకు యజమానులు ముందుకు వచ్చారు. ఖచ్చితంగా భూమి ఇవ్వాల్సి రావడంతో పాటు మరికొందరు కూడా ఇష్టంగానే అయినా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఒక నియోజకవర్గంలో ఇన్ని పనులు వస్తున్నాయంటే అన్నిటికంటే ఈ నియోజకవర్గం షుడ్ ఫీల్ హ్యాపీ అనమాట. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ ఎంత అన్నది అవగాహన లేదు నాకు. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఈ నియోజకవర్గంలో అంటే క్యాపిటల్కి దగ్గర ఉండడం వల్ల అడ్వాంటేజ్ వల్ల అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయి. దానివల్ల మిగతా బెనిఫిట్స్ కూడా ఈ నియోజకవర్గానికే ఎక్కువ వస్తున్నాయి. ఆ పాజిటివ్ వేలో కూడా నియోజకవర్గానికి ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి. అయితే ఏలూరు కాలువ మళ్లింపు విషయంలో మాత్రం వివాదం నడుస్తోంది. మరోవైపు మెట్రో డిపో కోసం భూములు ఇచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా లేకపోవడంతో సర్కారు ఏం చేస్తుందనేది అర్థం కాకుండా తయారైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు పనులు, సంస్థల ఏర్పాటుకు కొన్ని గ్రామాల రైతులు సిద్ధంగా లేరు. విజయవాడకు అతి సమీపంగా ఉన్న నిడమనూరు రైతులు భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. దానిపై వారు ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే గన్నవరం నియోజకవర్గంలో భారీగా పరిహారం ఇస్తున్నా ప్రజలు మాత్రం హ్యాపీ అవుతున్నారు. విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న నిడమానూరు భూములు ఇప్పుడు బంగారం అయ్యాయి. దాంతో అక్కడ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి ససేమిరా అంటోంది ప్రజానీకం. ఆ విషయంపై ఇప్పటికే ఆందోళన బాట పట్టిన ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ జరుగుతుందో అనే ఆందోళన అక్కడి వారిలో కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులతో తమ భూముల ధరలు పెరిగాయనే ఆనందం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది వారిలో.
అయితే మేము భూమికి ఇవ్వడానికి వ్యతిరేకం అని చెప్పి ఫారం 2 ఇచ్చాను. మరి మొన్న ఎంఆర్ఆర్ వాళ్ళు కొలవడానికి వచ్చిన రోజున మాకు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వకుండా మీరు కొలవటం ఏంటమ్మా అని అడిగాము. కొలవని లేదు. ఆ రోజున 10 రోజుల్లో మళ్ళీ మేము ఏ సంగతి చెప్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారును వీళ్ళు ఎంఆర్ఆర్ చెప్తే మేము ఆగిపోయాం. అటు కాలువ వచ్చేందువల్ల ఏమి వాటర్ ఏమి చాలా పెద్ద ఉపయోగం కాదండి. ఇటు కాలువ మామూలుగా కింద బోళ్ళకు కూడా సాగుకి వెళ్తానికి ఇదిగా ఉంటుంది, కానీ అయినా అటు పోలవరం కాలువ ఉంది కాబట్టి అవతల కాలువ ఈ కాలువ అంత ఇదేం ఉండదు అంత ఉంటుంది. ఇకపోతే అక్కడ భూసేకరణ అంశం రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నేత కావడంతో ఆయన సంకట స్థితి ఎదుర్కొంటున్నారు. నిత్యం బాధితులతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది ఆయనకి. మొత్తం మీద ఇటు రైతులను నచ్చచెప్పలేక, అటు ప్రభుత్వ ప్రాజెక్టులను వ్యతిరేకించలేక తెగ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నారు సదరు ఎమ్మెల్యే. ఆ క్రమంలో ఇబ్బందులు ఉన్న చర్చల ద్వారా వాటిని అధిగమిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇప్పుడు రాజధాని విజయవాడ గుంటూరు మధ్య రావడంతో విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం రావటం, అట్లాగే మెట్రో రైలు పెట్టుకోవాల్సిన అవసరం రావటం, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం చేసే క్రమంలో ఉన్న విమానాశ్రయాన్ని పెద్దది చేయాల్సి రావటం, దానికి భూ సమీకరణ అవసరం కావటం, దాని క్రమంలో దాని పక్కనే ఉన్న ఏలూరు కాలువను డైవర్ట్ చేయటం, అట్లాగే మెట్రో రైలు రావటం, మెట్రో రైలు డిపో రావటం, ఔటర్ రింగ్ కానీ ఇన్నర్ రింగ్ కానీ బైపాస్ రోడ్డు కానీ 18 రకాలైనటువంటి భూసేకరణలు.